మీరు ఏ పనైనా సరే తక్కువ టైంలో ఎక్కువ చేయాలని ట్రై చేస్తే మీరు 2-3 డేస్ కన్నా ఎక్కువ చేయలేరు. ఎందుకంటే ఆ టైంలో ఉన్నంత మోటివేషన్ మీకు మళ్ళీ 2-3 డేస్ తర్వాత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బుక్ చదవాలనుకున్నారు, 2 or 3 డేస్ చదువుతాం, ఎందుకంటే మనం ఏదో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో వచ్చింటాం. బట్ ఆఫ్టర్ 3 డేస్ మనకున్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. సో అక్కడితో మనం చదవడం ఆపేస్తాం. మరి ఎలా నాకు ఇంట్రెస్ట్ తగ్గకుండా బుక్ మొత్తం చదవాలి అని అంటే, దీనికోసమే జపనీస్ వాళ్ళది ఒక టెక్నిక్ ఉంది. దాని పేరే కైజన్. కైజన్ అంటే ఏం లేదు, స్మాల్ అండ్ కంటిన్యూస్. చిన్నగా మొదలు పెడుతూ కంటిన్యూస్ గా చేయడం. మీరు డైలీ 1 hour చదవాలనుకోవడం తప్పు. ఎందుకంటే మనకు లేని హ్యాబిట్ ని చేయాలంటే మన మైండ్ కి చాలా కష్టం. సో డైలీ 5 or 10 pages చదవండి. సో డైలీ మీరు కన్సిస్టెన్స్ గా ఇలా చేస్తే ఆఫ్టర్ 1 month 2 months తర్వాత మీరు అనుకున్నట్టుగానే 1 hour కూడా చదవగలరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. సో ఒకే రోజు చాలా ఎక్కువ చేయడం కన్నా ప్రతిరోజు కొంచెం చేయడం బెటర్. ఎందుకంటే స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ మనం కంటిన్యూ చేస్తే ఎంతో బిగ్ రిజల్ట్స్ గా మారుతాయి.